డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది, మాకు సంతోషంగానే ఉంది. కానీ ఈరోజు రోడ్డు పక్కన చాలామంది వాళ్ళు టైర్లు వేసుకునే వాళ్ళు, టీలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఒక టెంట్లు వేసుకుని వాళ్ళ జీవితం గడిపి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఈరోజు రోడ్లు వెడల్పు అనే కార్యక్రమంతో వాళ్ళందరినీ తీసి పారేసిన తర్వాత తీసేసినారు. రోడ్ల కోసం మీరు చేసినారు, మేము అంటున్నాం. కానీ వాళ్ళకి వేరే ఒక జీవనోపాధి కల్పించాలి కదా, వాళ్ళకి ఏమీ జీవనోపాధి లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు పాలైనాయి, వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఈ జిల్లా వచ్చిందని బాగా ఒక శాపంగా ఉంది. మేము ఏదో కడుపాత్రంతో మా పిల్లల్ని పోషించుకుంటా మా జీవితాన్ని గడుపుకుంటా ఉంది. కానీ ఈరోజు ఏమైంది, మమ్మల్ని అందరినీ వీధి పాలు చేసేసినారు. మాకు ఎటువంటి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలి కదా, మాకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఇది కల్పించాలి కదా, ఏది కల్పించకుండా మమ్మల్ని నిరాశ్రులు చేసేసినారు. మేము రోడ్డు మీద మా ఫ్యామిలీస్ పడాయని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఏ రోజుకైనా పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే, అదే జిల్లా అయింటే ఖచ్చితంగా వాళ్ళకు వేరే ఒక ఆల్టర్నేట్ చూపించి మళ్ళీ ఇది ఖాళీ చేయించావు. అట్లా లేకుండా వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం దారిని వాళ్ళు వదిలేస్తున్నారు. అదేవిధంగా టమాటా రైతుల విషయం తీసుకోండి. టమాటా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఎక్కడ పోయినా అది పాదులకు ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తారు. ఆ ప్లాస్టిక్ కవర్ వచ్చిందను చాలా తక్కువ రేట్లో కొనుగోలు అందరూ స్టాక్ చేసేసి ఈరోజు వచ్చి డబుల్ రేట్లతో అమ్ముతూ ఉంటారు. రైతులు పోయి వాళ్ళ దగ్గర అడిగినారంటే ఆ యుద్ధం వచ్చేసింది, ఇరాన్ యుద్ధం వచ్చేసింది, అమెరికా యుద్ధం వచ్చేసింది అని చెప్పి ఇక్కడ రేట్లు ఇంతవరకు పెరగల. ఓల్డ్ స్టాక్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అయినా కూడా రేట్లు పెంచేస్తారు. ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ గురించి పోయి ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళపై దుకాణాలకు అటాక్ చేసి అక్కడ నుండి ఏదైనా ఉంటే ఓల్డ్ రేట్లకు ఇవ్వాలా తప్ప అట్లా లేకుండా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు రైతులు టమాటా పంతులు అయితే ఆల్రెడీ నష్టపోయినారు, అప్పుల పాలైపోయినారు, బాధల్లో ఉన్నారు. తిరిగి ఏదో ఈసారైనా మా బాధలు తీరుతాయి, మాకు ఏదైనా మంచి రోజులు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పి టమాటా రైతులు పోతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.